ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ రసవత్తరంగా సాగుతుంది. పెత్తుగడ్డపై టీమిండియా విజయం సాధిస్తే అడిలేడులో ఆతిథ్య జట్టు 10 వికెట్ల తేడాతో రోహిత్ శర్మను ఓడించి 1-1తో సిరీస్ ను సమం చేసింది. ఇప్పుడు మూడో పోరుకు సమయం ఆసన్నమైంది. శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా ఈ ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ కీలక టెస్టు మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది. నిన్న బుధవారం బ్రిస్బేన్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఇక గురువారం కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆక్యువెదర్ అంచనా వేసింది. దీనికి తోడు టెస్టు మ్యాచ్ జరుగుతున్న 5 రోజుల్లో 4 రోజుల పాటు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అక్కడ నివేదిక పేర్కొంది. ఈ విషయమే ఇప్పుడు అభిమానులకి కలవరపాటుకు గురి చేస్తుంది. కీలక పోరు ఎక్కడ వర్షార్పణ అవుతుందోనన్న భయం అభిమానులు వెంటాడుతుంది. WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా వరుసగా 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించాల్సిన అవసరం ఉంది. లేదా 3 మ్యాచ్ల్లో కనీసం 2 మ్యాచ్ల్లోనైనా విజయం సాధించాలి. ఈ క్రమంలో బ్రిస్బేన్ లో వర్షం కురవడం మ్యాచ్ ఫలితం తేలుతుందా అనేది అనుమానం. శనివారం తొలి రోజు స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో 60% వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు, అది కూడా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని BBC వెదర్ అంచనా వేసింది. దీంతో తొలి రోజు మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తంగా తొలి రోజు 88% వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇక రెండో రోజు కూడా 70% వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మూడవ రోజు 15 నుంచి 30% వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నాలుగో రోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 5వ రోజు వాతావరణం క్లియర్ గా ఉండనున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఆక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ 5 రోజుల్లో 2 రోజుల పాటైన మ్యాచ్ జరుగుద్దా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే టీమిండియా WTC ఫైనల్ వెళ్లడం ఇక అసాధ్యమే. ఎందుకంటే మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయం సాధించాలి. అలాగే ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరిగే 2 టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా 2 టెస్టుల్లోనూ ఓడిపోవాలి. ఇలా జరిగితే తప్ప మూడో టెస్టు మ్యాచ్ డ్రా అయితే లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టీమిండియా WTC ఫైనల్ చేరడం ఇక అసాధ్యమే.